ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభను నిర్వహిస్తాము. అలాగే ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది. బస్సు యాత్రలో భాగంగా ఉదయం ఇంటరాక్షన్ అలాగే మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేత తలసిల రఘురాం మీడియాతో మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, డెఫినెట్గా కవిత, ఒక భారీ ప్రచారానికి సంబంధించినటువంటి ఒక మొత్తం ప్లాన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. ఆయన 26 లేదా 27వ తేదీలో ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు మనం ప్రెస్ మీట్లో చూసినటువంటి సారాంశం. సో 26వ తేదీ లేదా 27వ తేదీ ఆయన ముహూర్తాన్ని బట్టి ఆ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో, ఇప్పటికీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సిద్ధం సభలు పూర్తయ్యాయి. కాబట్టి ఆ 4 సిద్ధం సభలు కంప్లీట్ అయినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలను, జిల్లాలను మినహాయించి మిగిలిన 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, లేకుంటే కార్యవర్గం పూర్తిగా సిద్ధం చేసినటువంటి ఒక మేమంతా సిద్ధం అనేటువంటి బ్యానర్లో బస్సు యాత్ర జరగబోతోంది. ఈ మేమంతా సిద్ధం అనేటువంటి బ్యానర్లో జరిగేటువంటి బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి బయలుదేరిన తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లో మమేకమవుతారు. ప్రజల నుంచి ఇంకా బెటర్ పరిపాలన అందించేందుకు కావాల్సినటువంటి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే 5 ఏళ్లలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని ప్రజలతో మాట్లాడతారు. వాళ్ళ నుంచి ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. సో ప్రతిరోజు ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. అదే రోజు ఒక ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. అంటే పబ్లిక్తో మాట్లాడి అక్కడ ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాలతో ఆయన మాట్లాడతారు. వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్, వాళ్ళ నుంచి సలహాలు కూడా తీసుకుంటారు అనేటువంటిది. సో డెఫినెట్గా మనం చూడొచ్చు, ఒక భారీ ప్రణాళిక అనేటువంటిది వైఎస్ఆర్సీపీ సిద్ధం చేసింది. ముందు నుంచి కూడా మనం చూస్తే ఈ ఎలక్షన్స్కు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రిపరేషన్ చూసుకుంటే ముందుగానే కార్యకర్తల్ని, పార్టీ క్యాడర్ని సిద్ధం చేసేందుకు 4 జిల్లాల్లో సిద్ధం సభలు పెట్టారు. 4 చోట్ల సిద్ధం సభలు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఒకటేసారి 175 ఎమ్మెల్యేలను, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రచారం ఏ విధంగా చేయాలి అంటే, పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు తమ నాయకుడిని డైరెక్ట్గా ఏ విధంగా ఇంకా పూర్తిగా ఈ మొత్తం క్యాంపెయిన్లో వాడుకునేందుకు పార్టీ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం ఒక బస్సు యాత్ర జరగబోతోంది. ఆ బస్సు యాత్ర ఈ నెల 26 లేదా 27న ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ను రేపు ఒక ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్సీపీ రివీల్ చేయబోతోంది. బట్ ఈ రోజుకు, ఈ క్షణానికి ఉన్నటువంటి పెద్ద బ్రేకింగ్ మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ ఈ ఎన్నికల ప్రచారానికి ఒక కార్యాచరణను సిద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రజలందరినీ కలవబోతున్నారు. అన్ని నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. దాదాపు 21 సభలు అంటే 30 రోజుల పాటు, అంటే మధ్యలో ఎక్కడెక్కడైతే పండుగలు ఉంటాయో లేకుంటే హాలిడేస్ ఉంటాయో అటువంటి ఆ రోజు సభలు ఉండకుండా మిగిలిన ప్లాన్ చేసుకుంటారు. మొత్తం 21 రోజులకు సంబంధించినటువంటి ప్లాన్ ఇది. మొత్తం కలిసి దాదాపు నెల రోజుల పాటు ఆయన డైరెక్ట్గా ఈ క్యాంపెయిన్ చేస్తారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో డెఫినెట్గా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటి దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. అది ఇడుపల్పాయ నుంచి ఇచ్చాపురం వరకు ఉంటుందా, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేటువంటి దాని మీద ఇంకా డెఫినెట్గా పార్టీ నుంచి ఒక సమాచారం రావాలి. బట్ గతంలో మనం చూసినటువంటి పాదయాత్ర ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం వరకు కొనసాగింది. సో అదే సెంటిమెంట్ ను కూడా కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏమన్నా మార్పులు ఉంటాయా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. కవిత, ఇస్మాయిల్, గతంలో పాదయాత్ర చేసినప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు, వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరువ చేశారు. ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ వారి సలహాల్ని, సూచనల్ని కూడా తీసుకొని ఉన్నట్లు తెలుస్తోంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ చూసినా కానీ, లేకుంటే ఆయన పరిపాలన గవర్నెన్స్ని చూసినా కానీ మనకు 2 విషయాలు అర్థమవుతాయి. అనే పీపుల్ సెంట్రింగ్, అంటే ప్రజలు కేంద్రంగా ఉండి నడిచేటువంటి రాజకీయాలు చేస్తారు. ప్రజలతోనే నా పొత్తు ఉంటుందని డైరెక్ట్గా ప్రకటించినటువంటి ఒక నాయకుడు. కాబట్టి ఏదైనా పబ్లిక్తోనే ఉంటాను, పబ్లిక్తోనే వింటాను, పబ్లిక్ సంబంధించినటువంటి మాటలే తీసుకుంటాను అనేటువంటిది ఆయన ఖచ్చితంగా ఈరోజు తీసుకుంటున్నారు. ఈ బస్సు యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళాలి, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి, ప్రజల మధ్య సభలు పెట్టాలి, ప్రజల మధ్య ఉండాలి. సో ఒక పొలిటికల్ పార్టీగా, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గత 10 ఏళ్ళు మనం చూసినటువంటి సిచ్యువేషన్లు చూస్తే డెఫినెట్గా ఆయన ఏది, అది ఓదార్పు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఆ తర్వాత ఎక్కడైనా కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, లేకుంటే కార్యక్రమాలు అయితే ఉన్నాయో, గడప గడపకు కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ సెంట్రిక్గా ఉన్నాయి. ప్రజలను కలవడము, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నిరంతరంగా వాళ్ళతో టచ్లో ఉండాలి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ని చూసుకుంటే పబ్లిక్ సెంట్రిక్గా ఉంటుంది. డైరెక్ట్గా బస్సు యాత్ర ద్వారా విలేజెస్ మధ్యలోంచి వెళ్తారు, చిన్న చిన్న పట్టణాలను టచ్ చేస్తారు, పెద్దగా పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉంటాయో
అక్కడ భారీ బహిరంగ సభలు పెడతారు, రైతుల్ని కలుస్తారు, అదేవిధంగా చేనేతల్ని కలుస్తారు, ఆటో డ్రైవర్ని కలుస్తారు, లాయర్స్ని కలుస్తారు, ప్రతి ఒక్క వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. గత 5 ఏళ్లలో మేము ఇట్లాంటి పాలన అందించాం, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చాం, దీన్ని ఇంకా బెటర్ చేయడానికి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారని పబ్లిక్ నుంచే తీసుకోబోతున్నారు. సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ యాత్రగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. నాతో పాటు రవీందర్ ఉన్నారు. రవీందర్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. రవీందర్, ఒక పెద్ద భారీ ప్రణాళిక అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బస్సు యాత్ర ద్వారా మరొకసారి దూసుకుపోతున్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అర్థమవుతుంది. 26 లేదా 27కు ఈ యాత్ర స్టార్ట్ కాబోతుంది అనేటువంటి తెలుస్తుంది. ఇంకా ఎటువంటి అడిషనల్ సమాచారం ఉంది, ఏ విధంగా దీన్ని మొత్తం ఈ యాత్రను వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు? రవీందర్. మొత్తంగా ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించే విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణక్షేత్రంలో దిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు. ఆ మాటకు వస్తే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారానికి జగన్ రాబోతున్నారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ రీతిలో బస్సు యాత్ర ద్వారా ఏకంగా 30 రోజుల పాటు యాత్ర కొనసాగబోతుంది. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా ఆయన యాత్ర ఉండబోతుందని తెలిసిన తర్వాత నిజంగా అందరూ కూడా ఒక హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మొత్తం నెల రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మళ్లీ జనంలోనే ఉండబోతున్నారు. రాత్రి సమయంలో కూడా స్థానికంగా ప్రజల మధ్యలోనే ఆయన ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఉదయం పూట స్థానిక ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో ఒక బహిరంగ సభ ఉంటుంది, సాయంత్రానికి మళ్ళీ ఒక రోడ్ షో ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరగబోతుంది. దీనికి కూడా ఒక పేరు పెట్టారు, మేము సిద్ధం అనేటువంటి పేరుని దీనికి పెట్టిన పరిస్థితి. గత ఎన్నికల సమయంలో అంటే 2019 సమయంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికల శంఖారావు అనేటువంటి పేరుని అప్పుడు పెట్టారు. ఇప్పుడు మేము సిద్ధం అనేటువంటి పేరుని పెట్టిన పరిస్థితి. మొత్తంగా జనంలోకి దూసుకుపోవడానికి ఈ విధమైన కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగింది. జనంలో ఉండటం, జనం సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముందే ఉంటారు. అందులో భాగంగా గతంలో మనం చూసాం, పాదయాత్ర సందర్భంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా విస్తృతంగా సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు, పాదయాత్ర నిర్వహించారు. ప్రజల మధ్యలో ఉన్నారు, వారి కష్టాలు సమస్యలు కన్నీళ్లు తుడుస్తూ ఆయన ముందుకు వెళ్ళిన పరిస్థితిని చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అవే మేనిఫెస్టోగా పెట్టి వారి కళలన్నింటినీ కూడా తీర్చిన పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒకవైపు గడిచిన 5 సంవత్సరాలుగా పరిపాలన సంబంధించినటువంటి చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజలకు వివరించడంతో పాటు ఇంకా ఏం కోరుకుంటున్నారు, ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏం ఇస్మాయిల్ చెప్పండి. రవీందర్, మనము 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ చూసుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి ఒక మాట చెప్పారు. నేను పాదయాత్రలో ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకున్నాను, నేను పాదయాత్రలో ఉన్నప్పుడు వీళ్ళతో చర్చించినప్పుడు ఈ అంశం తెలిసింది, ఈ అంశం బయటకు వచ్చింది, ఇది నేను ప్రత్యక్షంగా చూశాను, కాబట్టి ఇవన్నీ కూడా నేను నవరత్నాల రూపంలో ఒక మేనిఫెస్టోను తయారు చేస్తున్నాను అనేటువంటిది ఆయన చెప్పారు. సో ఈసారి కూడా మేనిఫెస్టో అనేటువంటిది ఈ యాత్ర సంబంధించినటువంటి యాత్రలో రూపుదిద్దుకోబోతుంది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏదైనా కార్యాచరణ జరుగుతుందా? ఈ యాత్ర కంప్లీట్ అయిన తర్వాతనే మేనిఫెస్టో అనేటువంటిది రాబోతుందా? ఏదైనా అటువంటి ఆలోచన ఏమైనా కనిపిస్తుందా పార్టీలో? మేనిఫెస్టో సంబంధించి చూస్తే ఇస్మాయిల్ ఇప్పటికే తుది రేపు కూడా ఇప్పటికే వచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని ముందే ప్రకటిస్తారా లేదా అనేది చూడాల్సింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు రూట్ మ్యాప్ ఏదైతే తలసేల రఘురాం ప్రకటించారో ఆ తర్వాత ఆయనతో కూడా ఇతర నాయకులతో కూడా మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బస్సు ఎక్కేదానికంటే ముందే మేనిఫెస్టో కూడా వస్తుందని అంటూ చెప్పిన పరిస్థితి. సో మనం ఊహించవచ్చు ఖచ్చితంగా ముందుగానే మేనిఫెస్టో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అదనంగా అంటే ఇప్పుడు 2019లో మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కూడా అదనంగా దాదాపు 72 వరకు పథకాలను మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయడంతో పాటు అదనంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా మేనిఫెస్టోని ఒకవేళ ముందుగా ప్రకటించినప్పుడు కూడా ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత వారి నుంచి వచ్చేటువంటి సమస్యలు కానీ వారు కోరుకుంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ప్రతిరోజు ఆ నియోజకవర్గాల్లో అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక బహిరంగ సభ ఉండబోతుంది, రోడ్ షో ఉండబోతుంది, అట్లాగే స్థానిక ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ స్థానిక ప్రజలు ఎవరు అంటే స్థానికంగా అక్కడ బీసీలు కావచ్చు, లేదంటే ఆయా వర్గాలు ఏదైనా సరే కొమ్మర్లు కానీ కొండలు తయారు చేసుకునేవారు దగ్గర నుంచి మగ్గాలు నేసేటువంటి చేనేతల వరకు కానీ ఎవరైనా సరే స్థానికంగా ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మమేకం కాబోతున్నారు. ముఖ్యంగా రైతులు కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతులకు సంబంధించి ఇంకా ఏం చేయాలి, ఇప్పటికే ఒక విప్లవాత్మక మార్పులు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాదయాత్ర సమయంలో రైతుల నుంచి వచ్చినటువంటి
వినతుల కారణంగానే రైతు భరోసా కేంద్రాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం నకిలీ విత్తనాలు కానీ నకిలీ పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు, చివరికి ఆత్మహత్యలు చేసే పరిస్థితి దాకా ఉంది. సో పాదయాత్ర సమయంలో వీటన్నిటిని రైతులు జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకొచ్చినప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టడం ద్వారా వీటన్నిటి సమస్యలకు పరిష్కారం చేశారు. సో ఇప్పుడు కూడా ఇలాంటివి ఆయా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని వాటి ఫుల్ఫిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ అయితే చేసుకోబోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకోసం 26 లేదా 27 తారీఖులోనే యాత్ర ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఫైనల్ గా ఎప్పుడు డేట్ అనేది రేపు పార్టీ నాయకులు ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు రూట్ మ్యాప్ ను కూడా అంటే మొదటి 4-5 రోజులు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు 4-5 రోజుల పాటు 10 రోజుల పాటు కొనసాగబోతున్నటువంటి బస్ యాత్రకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని పార్టీ నాయకులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే మేము సిద్ధం పేరుతోటి జరగబోతున్నటువంటి యాత్ర నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఫుల్ జోష్ ని కల్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇస్మాయిల్. రవీందర్, సిద్ధం సభలకి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ రావడం చూసాము. ఆ సభలతో ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టించారు సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు బస్సు యాత్రలో భాగంగా ప్రజలతో మమేకం అవటానికి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎట్లా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా కవిత, ఇది నిజంగా ప్రత్యర్థి పార్టీలు కూడా ఊహించని పరిణామంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం చిలకలూరుపేట సమీపంలో 3 పార్టీలు జనసేన, బీజేపీ అట్లాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి పొత్తుల కూటమితో సంబంధించిన నాయకులు బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆ బహిరంగ సభ నిర్వహించడానికి ఆపసోపాలు పడిన పరిస్థితి ఉంది. కానీ వారందరికీ కనీసం ఆలోచనలు కూడా దగ్గరలో కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ముందడుగు వేశారు. ఇప్పటి వరకు ప్రచారానికి జరుగుతున్నటువంటి దానికి భిన్నంగా ఏకంగా బస్సు యాత్ర చేయబోతున్నారు. 30 రోజుల పాటు జనంలో ఉండేటువంటి వైనాన్ని కూడా పార్టీ నాయకులు కొద్దిసేపు క్రితం ప్రకటించిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఈ ప్రత్యర్థి పార్టీలకు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ఎత్తుగడలు వేస్తున్నారు అంటంలో సందేహం లేదు. అందులో భాగంగానే ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత 30 రోజుల పాటు ఏకంగా ప్రజల్లోనే ఉండటం అనేది సాధారణ విషయం కాదు. వాస్తవానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు గతంలో నవరత్నాల పేరుతోటి 129 హామీలను గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తే వాటిలో 128 హామీలను పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,60,00,000 కుటుంబాలకు సంబంధించి 2,65,00,000 మంది ప్రజలకు నేరుగా ప్రభుత్వం ద్వారా డీబీటీ రూపంలో సంక్షేమ పథకాలు వారికి అందిన పరిస్థితి. అంటే ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వానికి కృతజ్ఞతగానే రాష్ట్ర ప్రజలు ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత స్థాయిలో బస్ యాత్ర పేరుతోటి రోజుల తరబడి జనం మధ్య ఉండాల్సిన పని లేదు పార్టీ అధినేత జగన్ కి. కానీ ఖచ్చితంగా జగన్ ఎప్పుడు జనంలోనే ఉంటారు, జనాలతోటే మమేకం అవుతుంటారు. చివరికి ఆయన సంక్రాంతి, ఉగాది లాంటి పండుగలు జరుపుకోవాలన్నా కూడా ప్రజల సమక్షంలోనే ఆ పండుగలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా గడిచిన కొంతకాలం మనం చూస్తున్నాం. ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండటం ద్వారా ఆయన మొదట్లోనే చెప్పారు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, పాలకుడిగా మీరు చూడొద్దు, నేను సేవకుడిని అంటూ చెప్తున్న పరిస్థితి. అంటే ప్రజలకు సంబంధించి ఏ అవసరం వచ్చినా సరే తీర్చడానికి ముందుండే విధంగా సేవకుడిగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అదే అంశాన్ని పదే తన పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తుంటారు, మీరు పాలకుల్లాగా ఉండొద్దు, నాయకుల్లాగా ఉండొద్దు, కార్యకర్తలాగా సేవకుల్లాగా ఉండండి, అప్పుడే మీరు ప్రజల్లో మమేకం అవుతారు, ప్రజలు కూడా మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తారనే మాట తరచూ చెప్తుంటారు. సో అధినేత దగ్గర నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కూడా ఇదే నినాదంతో ఇదే అంశాన్ని తీసుకుని జనంలోకి వెళ్తుండే పరిస్థితుంది. కాబట్టి ఇప్పటికీ తెలుగుదేశం, మీరు అన్నట్టు తెలుగుదేశం కానీ మిగతా జనసేన, బీజేపీ నాయకులు ఎవరు కూడా ఊహించని పరిణామం ఇది. మామూలుగా అయితే ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగితే 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు 50 రోజుల పైగా ప్లాన్, ఎన్నికలకు 50 రోజుల పైగా సమయం ఉంది. కాబట్టి ఈ మొత్తం 50 రోజులను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, జనంలోకి మరింతగా ఏ విధంగా వెళ్లాలనేటువంటి ఒక పక్కా ప్లాన్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూపొందించారు. ఆ మేరకు జనంలోకి వెళ్లబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒక సంచలనాత్మకంగా దీన్ని చెప్పుకోవాల్సింది. చెప్పండి. రైట్ రవీందర్, ప్రధానంగా ఒక పెద్ద విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఏదైతే ఈ మొత్తం నిర్ణయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఒకసారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఈ పూర్తి క్యాంపెయిన్లు నేను ప్రజల్లోనే ఉంటానని ఆయన చాలా స్పష్టంగా ప్రజలకు, అదేవిధంగా ఈ మొత్తం క్యాంపెయిన్ను డిజైన్ చేస్తున్న వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి మాట చెప్తున్నాను. చాలా ఇంటర్నల్ సోర్సెస్ నుంచి నేను మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నేను ఒకసారి ఎలక్షన్ సంబంధించి బయలుదేరిన తర్వాత ఈ మొత్తం క్యాంపెయిన్ ప్రజల్లోనే ఉండాలి. అది ఉదయం ఇంటరాక్షన్ కావచ్చు,
కావచ్చు, లేదంటే మధ్యాహ్నము ఈవినింగ్ పూట ఒక భారీ బహిరంగ సభ కావచ్చు, అది రోడ్ షో కావచ్చు, లేదంటే నైట్ కూడా కార్యకర్తలు నాయకులతో ఇంటరాక్షన్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఆయన ఒక ప్లాన్డ్గా వచ్చారు. వచ్చేటువంటి 30 రోజుల పాటు అంటే 21 రోజుల పాటు ఈ మొత్తం యాత్ర జరగబోతోంది. 21 రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి. 21 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ని టచ్ చేస్తారు. ఇప్పటికే 4 సిద్ధం సభలు పూర్తవడంతో ఆ 4 నియోజకవర్గాలను పార్లమెంట్ నియోజకవర్గాలను వదిలి మిగిలిన 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీని టచ్ చేయబోతున్నారు. ఒక భారీ ప్రోగ్రామ్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ప్రజల మధ్య ఉండాలి. ప్రజలతోనే ఈ ఎలక్షన్స్ నేను ఫైట్ చేస్తాను, ప్రజలతోనే నా పొత్తు అని ప్రకటించినటువంటి నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం. సో పార్టీ క్యాడర్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తుంది, నాయకుల్లో ఎట్లా అనిపిస్తుంది, ముఖ్యంగా ప్రతి నియోజకవర్గం టచ్ చేయబోతున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రతి కాన్స్టిట్యున్సీస్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక స్పీచ్ లేదంటే ఆయనతో ఇంటరాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో, ఎంపీ క్యాండిడేట్స్లో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తుంది రవీందర్? ఖచ్చితంగా ఇస్మాయిల్, ఇప్పటికే సిద్ధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు నిర్వహించారు. ఒక్కొక్క సభకి కనీసం 8 నుంచి 10 లక్షల మంది పైగా కార్యకర్తలు హాజరయ్యారు. చిలకలూరు ఏదైతే మేదరమెట్లో జరిగిన సభకైతే దాదాపు 12 నుంచి 13 లక్షల మంది హాజరయ్యారు. అంటే యావరేజ్ చూసినా కూడా కనీసం 40 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం సభలకు వచ్చారు. జగన్తో మమేకం అయ్యారు. అంటే 40 లక్షల మంది కార్యకర్తలతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అయినట్టే. సో ఇక మిగతా సాధారణ ప్రజలను కలవబోతున్నారు. ఇప్పుడు ఈ బస్సు యాత్ర ద్వారా వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు. సిద్ధం సభలో కూడా మనం చూస్తే కనుక ఈ పేదలు పెత్తందాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరంతా కూడా రెడీగా ఉండాలంటూ కార్యకర్తలకు సన్నద్ధం చేసే ప్రయత్నం చేసినప్పుడు వారంతా కూడా పిడికిలు బిగించి చాలా స్పష్టంగా చెప్పారు, మేమంతా సిద్ధమే, పెత్తందారుల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదం చేశారు. అదంతా కూడా గడిచిన 4 సిద్ధం సభలో కూడా మనం చూసాం. ఇప్పుడు జరగబోతున్న ఈ సభల ద్వారా ఏంటంటే సాధారణ ప్రజలందరూ కూడా కలవబోతున్నారు. ఉద్యోగులు కానీ ఇతర ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి జగన్ మమేకం కావటం ఒకటే కాకుండా వారి నుంచి సమస్యలు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా మళ్ళీ సమస్యలు తెలుసుకోవడం అంటే ఎంత గట్టి నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ఆ సమస్యల పరిష్కారానికి మేము పనిచేయబోతున్నాం అనేటువంటి ఒక గట్టి నమ్మకం ధీమాతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ విధమైన ఒక ప్లాన్ రూపొందించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత దాదాపు 30 రోజుల పాటు అంటే కార్యక్రమం జరిగేది 21 రోజులైనప్పటికీ మధ్యలో ఆదివారాలు కానీ పండగలు కానీ ఇతర ఏదైనా ఉన్నప్పుడు కూడా ఆయన మళ్ళీ అక్కడే ప్రజల్లోనే ఉంటారు. ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఇదంతా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాడర్లో అయితే ఒక ఉత్సాహం కనబడబోతుంది. గతంలో పాదయాత్ర సందర్భంగా ఏ విధంగా ఊర్లు తరలి వచ్చాయో, జగన్మోహన్ రెడ్డి వెనక నడుస్తూ అడుగులు అడిగే ముందుకు కదిలి వచ్చాయో మనం చూసాం. ఒక ఉప్పెనలాగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కానీ సాధారణ ప్రజలందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి మనం చూసాం. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయానికి గురైనటువంటి బాధితులందరూ కూడా జగన్ అండగా నిలబడి అప్పుడు పాదయాత్ర సందర్భంగా ఏ విధంగా అయితే వచ్చారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల్లో పరిపాలనకు సంబంధించి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఆయనతో పాటు మళ్ళీ ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని వర్గాల ప్రజలు ఇంకా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారనేటువంటి ఒక కృతజ్ఞతను తెలియజేయడానికి ఈ బస్సు యాత్ర ద్వారా రాబోతున్నారు. ఇంకా చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా మళ్ళీ జగన్ దృష్టి తీసుకొచ్చేందుకు వీరంతా కూడా ప్రయత్నం చేయబోతున్నారు. మొత్తంగా అయితే ఈ బస్సు యాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ క్యాడర్లో మరింత ఉత్సాహం కనబడుతున్నట్లు సందేహం లేదు. ఇస్మాయిల్, థ్యాంక్ యూ రవీందర్, సమాచారం అందించినందుకు. ఒక పెద్ద బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ఎలక్షన్ క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు జరిగినటువంటి ఒక మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మీటింగ్ ఇన్సైడ్ వివరాలు కూడా మీకు చెప్తాను. ఈరోజు ఉదయం ఒక మీటింగ్ జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నేతలు అందులో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ఈరోజు ఆ రూమ్లోకి రాగానే ఒక మాట అన్నారు, ఈసారి మనం ప్రజల్లో ఉండే ఈ ఎలక్షన్స్కి వెళ్ళాలి, ప్రజలతోనే ఎలక్షన్ చేయాలి అనేటువంటి మాట అన్నారు. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం కనిపించింది. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నారు, డెఫినెట్గా మనం ప్రజల మధ్య ఉండి ప్రజలే మన వైపు ఉన్నారు కాబట్టి ప్రజలతో కలిసి మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక మాట కూడా, మొత్తం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పొలిటికల్ కెరీర్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, ఫస్ట్ ఓదార్పు యాత్ర ప్రజలలోకి వెళ్ళి తన తండ్రి కోసము అసువులు బాసినటువంటి చనిపోయినటువంటి ప్రజల మధ్యకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దానికి ఓదార్పు యాత్ర. ఆ ఓదార్పు యాత్రలో కొన్ని లక్షల మందిని జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినటువంటి ఒక ఓదార్పు యాత్ర. ఆ తర్వాత 2019లో ఇంకొక సక్సెస్ఫుల్ యాత్ర, అది పాదయాత్ర. 2019లో కంప్లీట్ అయినటువంటి 17-18లో జరిగినటువంటి పాదయాత్ర చూసినాం. ఆ పాదయాత్రలో కూడా లక్షలాది మంది, కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి నలిచారు. ఆయన ఏ విధంగా పరిపాలన చేయాలో ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రజల కష్టాల్ని, ప్రజల యొక్క అవసరాల్ని ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చారు ప్రజల మధ్యకు. ఈసారి ఒక షార్టర్ వర్షన్గా ఆయన పూర్తిగా బస్సు యాత్ర ద్వారా వెళ్తున్నారు. కేవలం 50 రోజుల సమయం ఉంది కాబట్టి పాదయాత్ర చేయలేనటువంటి
ఉన్నటువంటి సిచ్యువేషన్స్ డెఫినెట్గా వేగంగా వెళ్లేందుకు ఆయన బస్సు యాత్ర ఎంచుకున్నారు. ఇది ప్రజల మధ్య ఉండేందుకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం.